చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ప్రస్తుతం అక్కడ గందరగోళమైన వాతావరణం మనకు కనిపిస్తోంది. 8 మంది క్రికెట్ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకరమైన ఘటన జరిగింది. ఆర్సీబీ విక్టరీ పరేడ్ కి వేలాదిగా తరలి వచ్చారు అభిమానులు. మనకి లేటెస్ట్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ 10 మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా తీవ్రమైన విషాదంగానే చెప్పుకోవాలి. బ్యారికేడ్లని తోసుకుంటూ వందలాది మంది ఫ్యాన్స్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించిన క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం అంతా చూస్తూ ఉన్నాము. కొంతమందిని అక్కడ స్థానికులు అక్కడికి వెళ్ళిన అభిమానులే భుజం మీద మోసుకుంటూ అక్కడి నుంచి హాస్పిటల్స్ కి తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇంతగా వేలాదిగా ఫ్యాన్స్ అక్కడికి తరలి రావడంతో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ తొక్కిసలాటలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఎందుకంటే మనం ఈ ఘటన జరిగి దాదాపు అరగంట దాటుతోంది. ఈ సమయంలోనే మృతుల సంఖ్య ఒక్కొక్కటిగా పెరుగుతూ రావడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముందుగా 2 ప్రాణాలు కోల్పోయారని మాట్లాడుకున్నాం. చూస్తూ ఉండగానే అలా కౌంట్ పెరుగుతూ పోయింది. ఒక 2 నిమిషాల క్రితం కూడా 8 మంది ప్రాణాలు కోల్పోయారని మనం భావించాం. ఇంతలోనే అప్డేట్ వస్తోంది 10 మంది ప్రాణాలు కోల్పోయారు అని. ఇంకొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. చాలా దారుణమైన ఘటన. ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి వచ్చిన ఆ డై హార్డ్ ఫ్యాన్స్ మృత్యువాత పడ్డం గురించి ఎవరైనా కనీసం ఊహించగలుగుతారా? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విక్టరీని సాధించి తిరిగి వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ సన్మానించడానికి ఒక పక్కన ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆ సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఇంకొక వైపు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి వాళ్ళంతా వస్తారు అన్న ఇన్ఫర్మేషన్తో వేలాదిగా అభిమానులు స్టేడియం లోపలికి వెళ్ళడానికి చేసిన ప్రయత్నంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురై వాళ్ళంతా హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ సంఖ్య కూడా 10ల సంఖ్యలోనే మనకు కనిపిస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చేమోననే ఒక భయం కనిపిస్తోంది. అభిమానులు స్టేడియం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కానీ క్రికెటర్ల కోసం ఇప్పటికీ ఇంకా ఇంత తొక్కిసలాట జరిగి కళ్ళ ముందే 10 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇంకా చాలా మంది క్రికెటర్లు అక్కడికి వస్తారని అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. పోలీసులు వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నా కూడా వాళ్ళు అక్కడి నుంచి కదలని సిచ్యువేషన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. క్రికెటర్ల కోసం ఇప్పటికీ స్టేడియం దగ్గరే ఫ్యాన్స్ పడిగాపులు కాస్తున్నారు. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి, ఎంతో ఆశతో తన ఫేవరెట్ క్రికెటర్స్ని చూడాలని చెప్పి అక్కడికి వచ్చింది. కానీ అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె తీవ్ర గాయాల పాలై ఆమె ఏడుస్తూ రోధిస్తున్న సిచ్యువేషన్. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఎవరికి చెప్పినా తన బాధ తీరదు. ఎందుకంటే తను తీవ్రంగా గాయపడి ఊపిరందక తాను ఇబ్బంది పడుతోంది. తనకి ఆప్తులైన ఎవరైనా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు. ఇంకొక విషయాలు చూస్తూ ఉన్నాము. ఆ వ్యక్తిని లేపడానికి సిపిఆర్ చేస్తూ బతికించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి బ్రతికాడో లేదో కూడా మనకి తెలియదు. కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య కూడా మనకి తెలుస్తోంది. ప్రస్తుతం 10 మంది క్రికెట్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాము. అటు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న వాళ్ళకి సంబంధించిన విజువల్స్ కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. దాదాపు 50 మందికి పైగానే ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయాల పాలయ్యారు. చాలా మంది తొక్కిసలాటలో సాధారణంగా ఊపిరి అందక ఎక్కువ మంది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇంకొంతమందికి వాళ్ళ మీద నుంచి జనం తొక్కుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. మరి వాళ్ళు చనిపోవడానికి కారణాలు ఏంటి అన్నది మనకి స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఒక తొక్కిసలాట సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుందో మనం అంతా ఊహించుకోగలం. అలాంటి సిచ్యువేషన్లో ముందు ఒక ప్యానిక్ క్రియేట్ అయిపోతుంది. ముందుకి వెనక్కి కదలలేని సిచ్యువేషన్. ముందు నుంచి వెనక నుంచి విపరీతమైన ప్రెషర్తో ఫ్యాన్స్ తోసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ తొక్కిసలాటలో ప్రస్తుతానికి 10 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమైన ఘటనగా మనం చెప్పుకోవాలి. డై హార్ట్ ఫ్యాన్స్ వీళ్ళంతా. అందుకే ఆర్సీబీ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో తాము కూడా వెళ్ళాలి, ఆ సెలబ్రేషన్స్లో పాల్గొనాలని వీళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆనందంగా. ఎందుకంటే ఐపీఎల్ మొదలుపెట్టి 18 ఏళ్ళు గడిస్తే 18 ఏళ్లలో ఆర్సీబీ ఇప్పుడే కప్పుని గెలుచుకుంది. మరి కప్పుని గెలుచుకుని తిరిగి వస్తున్న ఆర్సీబీకి గ్రాండ్ వెల్కమ్ పలకాలి. ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులంతా ఎదురు చూస్తున్న టైంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.